So good afternoon. Third BCom, 5th semester, Excel Foundations. అలాగే సెకండ్ ఇయర్ BA ఆల్ గ్రూప్స్ 4th సెమిస్టర్ సెక్ 2 యూనిట్ 1 MS ఎక్సెల్. అలాగే ఆల్ యూజీ ఫస్ట్ ఇయర్ BA BCom BSc AECC సెమ్ 2 AECC MS ఎక్సెల్ వర్క్షీట్స్. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ formulas, different types of functions, formulas, and what are different types of formulas, functions, how to create them, how to use them అనేది ఒకసారి ఇవాళ డిస్కస్ చేద్దాము. సో స్టార్టింగ్ విత్ దిస్ PDF. సో creating a formula, creating a simple formula. So how to create a simple formula అనేది ఒక్కసారి చెప్పుకుందాము. వాట్ ఈజ్ ఫార్ములా, ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ చెప్పేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, వాట్ ఆర్ ద వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ MS ఎక్సెల్ ఆర్ అవైలబుల్ అనేది, ఇది కూడా ఎస్ఏ టైప్ క్వశ్చన్. అది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో క్రియేటింగ్ సింపుల్ ఫార్ములాస్. సో మనకి MS ఎక్సెల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి? ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ MS ఎక్సెల్ ఈస్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్. సో formulas are generally used to calculate some on data and values. Generally this returns some values also, some output, gives some output also. So ఫార్ములా అనేది మనకు ఒక ఎక్స్ప్రెషన్ అండి. ఎక్స్ప్రెషన్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫార్ములా ఆర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సమ్ వాల్యూస్, సమ్ ఆపరేటర్స్ లైక్ అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, and some cell references. Cell references means cell addresses, like that. So generally these formulas are used with to do some complex calculations, expressions, evaluate complex expressions and calculations, mathematical, statistical and expressions, like that. అలాగే ప్రతి ఫార్ములా కూడా ఈక్వల్స్ టు సింబల్తో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఫార్ములా కూడా MS ఎక్సెల్లో ఈక్వల్స్ టు సింబల్ తోటి మనకి స్టార్ట్ అవ్వాలి. సో ఫార్ములా బార్ ఉంది కదా, అంటే మీరు ఒక సెల్లో ఈక్వల్స్ టుతో స్టార్ట్ చేస్తే ఏదైనా టైపింగ్ దాన్ని మనము ఆటోమేటికల్గా ఫార్ములా కింద తీసేసుకుంటుంది. అలాగే and it generally some formula gives some output also. Simple example ఏంటంటే ఈక్వల్స్ టు A1 ప్లస్ B1 అంటే మనకు A1 సెల్లో ఉన్న వాల్యూని B1 సెల్లో ఉన్న వాల్యూని యాడ్ చేసి C1లో మనం ఒక ఫార్ములా ఇచ్చాము. ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు A1 ప్లస్ B1 means it returns the value, find out the sum of the values at A1, cells A1 and A2, B1, and returns the output or result at C1. మనం ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేసామో లేదా ట్యాబ్ ప్రెస్ చేసామో ఆటోమేటికల్గా మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ సమ్ కామన్ ఫార్ములాస్. సో హౌ ఫార్ములాస్ ఆర్ బిల్ట్ ఆర్ హౌ ఫార్ములాస్ ఆర్ క్రియేటెడ్ మీన్స్ బై యూజింగ్ operators, various operators like arithmetic operators like plus, minus, star, slash, caret, percentage, like that. Addition, subtraction, division, multiplication, and exponentiation, like that. So these are the different examples for formulas. Equals to A1 minus A2 by A1 plus A2 or A1 plus B2 minus D2 into ఇలాగ మనకి డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి మనకి ఇస్తాయి. జనరల్గా ఈ ఫార్ములాస్ అనేవి మనకి for doing large calculations, complex calculations, statistical calculations, mathematical calculations అనేవి యూస్ చేస్తాం. అలాగే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ఫార్ములాస్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? బాడ్మాస్ రూల్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతాయి. బాడ్మాస్ మీన్స్ బ్రాకెట్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బ్రాకెట్స్ ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్, డివిజన్,
మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ జనరల్గా ఫార్ములాస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో హౌ టు ఎడిట్ ఏ ఫార్ములా, మీరు ఏదైనా ఒక ఫార్ములా ఇచ్చారు, దాన్ని ఎడిట్ చేయాలి లేదా చేంజ్ చేయాలి అన్నప్పుడు యూ సింప్లీ డబల్ క్లిక్ ఆన్ ద సెల్. మనకు సెల్ ఎక్కడైతే ఉందో ఆ సెల్లో మనం డబుల్ క్లిక్ చేస్తే లేదా ఫంక్షన్ 2 F2 కీ ప్రెస్ చేసినా కూడా మనకి ఈ ఫార్ములా అనేది ఎడిట్ అవుతుంది. అంటే మీరు మాడిఫై చేయొచ్చు, ఫార్ములా మీరు ఇచ్చిన ఫార్ములాని మీరు చేంజ్ చేయొచ్చు లేదా ఎడిట్ చేయొచ్చు. Copying formula. Similarly, another important feature of MS Excel is to use the same formula. For various calculations. Various calculations means ఒకే మనం ఇచ్చిన ఒకే ఫార్ములాని మనం డిఫరెంట్ పర్పసెస్లో లేదా డిఫరెంట్ సెల్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో మనము యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ MS Excel. సో వీ కెన్ ఈజీలీ కాపీ ద ఫార్ములా ఫ్రమ్ one place to or one reference to another cell by simply copy it and paste it to another place. That is the one of the feature and application of formulas in MS Excel. So here it is the example of copying formulas. Functions. Next important concept of MS Excel is another important function. What is a function? Function is a small tool or it is generally used to do some calculations. It is also used to do some calculations frequently or regularly by using some pre-built or ready to use functions with their function name అనమాట. జనరల్లీ ఫంక్షన్స్ అనేవి ప్రతి ఫంక్షన్కి మనకు ఒక్కొక్క ఫంక్షన్ నేమ్ ఉంటుంది. సమ్ పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఇస్తాము, అంటే పాస్ చేస్తాము. అంటే అన్ని ఫంక్షన్స్కి అవసరం లేదు. సమ్ ఫంక్షన్స్ హ్యావ్ required some parameters or arguments, some are optional, some are required, compulsory required, and every function or formula, generally every function and formula may return some value to its cell. అంటే మనం ఏ సెల్లో అయితే ఫార్ములా లేదా ఫంక్షన్ ఇచ్చామో ఆ సెల్లో జనరల్గా సమ్ అవుట్పుట్ లేదా రిజల్ట్ అనేది చూపిస్తుంది. Similarly, every formula or a function, every function have a unique function name and some optional parameters or arguments to be passed like that. అలాగే there are many Excel has more than 300 functions ఉంటాయి. మనకి ఎక్సెల్లో మనకి 300 ఫంక్షన్లు దగ్గర ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు మనకి. We may require only frequently used functions only. Frequently used functions మనం డిస్కస్ చేస్తాము. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ దేర్ ఇన్ MS Excel, లైక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, ట్రిగనామిక్ ఫంక్షన్స్, logarithmic, trigonometric, statistical functions, and financial functions, logical functions, and character and string functions, date and time functions, ఇలా డిఫరెంట్ అలాగే మనకి ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఫంక్షన్స్, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వన్ బై వన్ వీ విల్ డిస్కస్ హియర్. సో ఫంక్షన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవ్రీ ఫంక్షన్ హ్యావ్ ఏ యూనిక్ ఫంక్షన్ నేమ్ and every function in MS Excel also begins with equals to symbol. అంటే ప్రతి MS Excelలో ఉన్న ప్రతి ఫంక్షన్ కూడా మనకి ఈక్వల్స్ టు సింబల్ తోటి స్టార్ట్ అవ్వాలి లేదా @ సింబల్తో స్టార్ట్ అవ్వాలి. MS Excelలో ఫంక్షన్స్ అన్నీ కూడా @ సింబల్ తోటి స్టార్ట్ అవ్వాలి లేదా ఈక్వల్స్ టు సింబల్ తోటి మనకి స్టార్ట్ అవ్వాలి. సో మనం చెప్పుకున్నాము దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ MS Excel, like mathematical functions, string functions, character functions, date and time functions, financial functions, and like that.
ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ ఏ ఫంక్షన్. ఇక్కడ మనకి ఈక్వల్స్ టు ఇవ్వచ్చు లేదా ఎట్ ది రేట్ సింబల్ ఇవ్వచ్చు. ఈక్వల్స్ టు ఎట్ ది రేట్ యావరేజ్ ఆఫ్ a1 colon a5 means some range. These these parameters are called as arguments or parameters, and average is the function name, and begins with at the rate or equals to symbol. So the most frequently used functions are sum function. Sum function మనం చాలా రెగ్యులర్గా యూస్ చేస్తాం. These are the frequently used function or mathematical functions. Sum means to find out the sum of some values or sum of the cells of the addresses, cell addresses. So syntax ఏంటంటే ఈక్వల్స్ టు లేదా ఎట్ ది రేట్ సమ్ ఆఫ్ a1 colon a8 లేదా ఈక్వల్స్ టు సమ్ ఆర్ బ్రాకెట్లో మనకి సమ్ వాల్యూస్, value 1, value 2, value 3, value 4, value 5, like that. Sum is the most frequently used mathematical function to find out the sum of the values or sum of the values at some cells. Next, another important feature of MS Excel is AutoSum. AutoSum is another important feature to find out the sum of the given cells or cell values automatically whenever we select it and press it the enter key. So how to use AutoSum? AutoSum is generally used with some sigma symbol. So first open MS Excel and enter some data, some numeric data, select the cells numeric values and press AutoSum or sigma symbol. The AutoSum will return the values or will return automatically the values of all the cell contents into the next immediate cell. అంటే నెక్స్ట్ వచ్చే ఇమీడియట్ సెల్లో మనకి ఈ సమ్ అనేది మనకి AutoSum అనేది ఆటోమేటికల్గా క్యాలిక్యులేటెడ్ అయిన సమ్ అనేది చూపిస్తుంది. AutoSum అంటే సమ్ అనే కాదు, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే మినిమం వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, మ్యాక్సిమం సెల్ కాంటెంట్స్ని అలాగే మినిమం వాల్యూస్ని, కౌంట్ని, యావరేజ్ని, సమ్ని ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి AutoSum అనే ఫీచర్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. సో అదర్ ఫంక్షన్స్. సో వాట్ ఆర్ అదర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. there are many different types of functions are available in MS Excel. So using formula step. So what are different types of functions? Different types of functions ఏమున్నాయండి? Mathematical functions, financial functions, string functions or text functions, logical functions, date and time functions, lookup and reference functions, mathematical and trigonometric functions. ఇవన్నీ కూడా మనకి different functions. For example, so we will discuss about all the different categories of functions. So these are statistical and mathematical functions. Max means to find out the maximum of given numbers and given cells. Min means to find out the minimum of given numbers and given cell values. Average to find out the average of the given numbers or average of the cell values. Median to find out the median of the given numbers. Steady div means to find out standard deviation of the given numbers or the cell values. Count to count the number of cells in the given range. And round means to round off the given number, up to number of decimal places. Int to find out the integral value or integer value of a given number. Square root to find out the square root of a given number.
Sign means to find out the sign of a given number. Cell references. So what are cell references? Cell references అంటే మనం రేంజెస్ని యూస్ చేసినప్పుడు ఎంఎస్ ఎక్సెల్లో రేంజెస్ని మనం యూస్ చేసినప్పుడు వీ మే యూస్ 2 types of operators, colon and dot dot. Colon and dot dot. Colon means range operator that produces one reference to all the cells between two references, including the two references. So date and time functions. There are many date and time functions are available. Like date means it gives or returns the today's or current date. Today means current date. Today function is used to return. Today function is used to return the today's date in the format of ddmmyy. Now it returns the given date and time values. So we will discuss with another PPT or PDF book. So date and time category functions. What are different types of date and time category functions used in MS Excel? So date means it simply returns the current date. అంటే ప్రజెంట్ డేట్ అనేది రిటర్న్ చేస్తుంది, DDMMYY ఫార్మాట్లో ఉంటుంది. అలాగే డే ఇట్ రిటర్న్స్ ద డే వాల్యూ, డే నెంబర్ ఆఫ్ ద డేట్. డే నెంబర్ అంటే నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 1 to 31 వరకు ఉంటుంది. ఆ నెంబర్ కరెస్పాండింగ్ నెంబర్ అనేది రిటర్న్ చేస్తుంది. అవర్ మీన్స్ ఇట్ రిటర్న్స్ a 2-digit value. ఇట్ రిటర్న్స్ ఏ 2-digit నెంబర్ ఆర్ 2-digit వాల్యూ ఆఫ్ ద అవర్స్. 24 hours కానీ 12 hours కానీ మనకు 2-digit వాల్యూని డిస్ప్లే చేస్తుంది. అంటే అప్ టు 12 వరకు కానీ అప్ టు 24th వరకు కానీ. మినిట్ ఇట్ రిటర్న్స్ ద కరెంట్ మినిట్ ఆఫ్ ద అవర్. మినిట్స్ అంటే 60 minutesలో మనకి కరెంట్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. మంత్ ఇట్ రిటర్న్స్ ద కరెంట్ మంత్. అంటే 1 to 12లో మనకు కరెంట్ మంత్ అనేది రిటర్న్ చేస్తుంది. నౌ ఇట్ రిటర్న్స్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద కరెంట్ డేట్ అండ్ టైమ్. అండ్ టైమ్ రిటర్న్స్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద పర్టికులర్ టైమ్. టుడే మీన్స్ ఇట్ రిటర్న్స్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద టుడేస్ డేట్. వీక్ డే కన్వర్ట్స్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ఎ డే ఆఫ్ ద వీక్. వీక్ నమ్ ఇట్ రిటర్న్స్ ద వీక్ నెంబర్ ఆఫ్ there are 5 weeks it returns the current at present week number. And work day year it returns the 4-digit year number. And week number means it returns the current week number of 1 to 5. Today means it returns the serial number of the today's date. Financial category functions. So there are many type of categories are there, and many functions in these categories also available. So financial functions are used to find out complex financial calculations using these functions. One is FE. FE means returns future value. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్కి మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఎఫ్ఏ అనేది యూస్ చేస్తాం. అలాగే లాజికల్ కేటగిరీ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయండి? అండ్, ఆర్, నాట్, ఇఫ్, అండ్ ఇవి మనం లాజికల్ కేటగిరీ ఫంక్షన్స్. లుక్అప్ అండ్ రిఫరెన్స్ కేటగిరీలో మనకి టు ఫైండ్ అవుట్ సమ్ అడ్రస్ అండ్ టు ఫైండ్ అవుట్ సమ్ కాలమ్ వాల్యూస్ ఆర్ టు సెర్చ్ ఫర్ సమ్ కాలమ్స్ ఆర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద కాలమ్, ఇవి యూస్ చేయడానికి లుక్అప్ వాడతాము. మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రీ ఫంక్షన్స్, ఇదే మనకి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్లీ మనం యూస్ చేసే ఫంక్షన్స్ మ్యాథమెటికల్ అండ్ ట్రిగనామెట్రీ ఫంక్షన్స్. లైక్ ఏబిఎస్ మీన్స్ అబ్సల్యూట్ వాల్యూ, సైన్, ఏ సైన్, కొసైన్, అలాగే మనకి స్క్యూఆర్టీ టు ఫైండ్ అవుట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. లాగ్ మీన్స్ టు ఫైండ్ అవుట్ ఏ లాగరిథమెటిక్ వాల్యూ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. అండ్ ఎల్సిఎం మీన్స్ ఎల్సిఎం ఆఫ్ 2 గివెన్ నెంబర్స్. అలాగే మనకి
power and exponentiation of a two given numbers. Rand to returns a random number between 0 and 1. Rand is generally used to find out a returns random number between 0 and 1. Round off the given specified numbers to a round off the given number to a specified number of digits, like that. Sign, SIGN means sign of the given number. SIN sign means it returns the sign value of the given number. SQRT means to find out a square root of a given number. Sum means to find out a sum of the digits, sum of the given numbers, or sum of the cell values, like that. Tan to find out a tangent of a given number, and trunk means to find out a truncate a given number. Statistical functions. Next is statistical category functions, means to find out all the statistical calculations, like median, mode. There are three important functions: median, mode, and min means to find out the minimum of a given numbers, median, mode, and standard deviation, STD, DEV. So this is the various examples. So, okay, we will continue in the next class.